ఏం పాట వింటున్నావు? వైపుందలే ఎలా ఉంది సాంగ్? మీరే చూస్తున్నావా? 12వ తారీఖు చూడు తమ్ముడు. ఐ లవ్ యూ. ఏమన్నా ఉండింది బాబాయ్ కంటెంట్? ఏమని వచ్చింది? ఎవరికి గుర్తుంది? లవ్ లెటర్ ఎందుకు గుర్తుండదు? ద స్కై ఇస్ బ్లూ మై హార్ట్ ఇస్ బ్లూ అలా ఉన్నిందా ఏంటి? అంత కవిత్వాలు లేవు. అంత లేదా? బట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇచ్చింది ఒక అమ్మాయి. ఒక 5 స్టార్లు ఇంత పేపర్స్ మీద ఐ లవ్ యూ రాసి ఇచ్చింది. పేపర్ పడేసి 5 స్టార్ తినేసావు కదా? 5 స్టార్ లేదు, అన్ని పేపర్లే ఉన్నాయి. 5 స్టార్ పేపర్. అందుకే చాక్లెట్ ఇచ్చా. ఏదో కష్టపడి మింగుకుంటున్నాడు. చెప్పండి సుందరకాండ్ గురించి. నీకు ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చారంటరా? సుందరకాండ్ ఏంటి అంటే శుభ్రంగా ఇప్పుడు ఈ మధ్యన భైరవం చూసాం. మీది ఇప్పుడు మిరాయి కూడా 1 వీక్ గ్యాప్లోనే వస్తుంది. అవును, అది చూడండి. 1 వీక్ గ్యాప్లో బాబాయ్ వినాయక చవితి 27th వస్తున్నారు, మేము సెప్టెంబర్ 5 వస్తాం. 5 మీరు శుభ్రంగా ఈ యాక్షన్ ఫైట్లు మీకు బాగా సూట్ అవుతాయి కదా. మీకు ఎందుకు మేము చేసుకుంటున్నాం కదా. మీరు ఫైట్లు చేయట్లేదా? మృత్యుంజయ వస్తుంది కదరా. ఫైట్లు బేస్డే కదా. ఫైట్లు లా ఉంటాయి అంతే. థ్రిల్లరే కదా. లా ఉంటాయి. వాళ్ళే వచ్చి చేయి తీసుకుని కొట్టుకుని వెళ్ళిపోతారు. ఏమి నువ్వే కొడతావు కదా. అంటే చిన్న మూడ్ అలా ఉంటుంది. మూడు అలా ఉంటుంది, వాళ్ళే వచ్చి కొట్టించుకునేలాగా. కానీ ఎక్కడ యాక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు సోలో చేశాను, మధ్యలో సావిత్రి ఒకటి చేసినట్టున్నాను అంతే, లవ్ స్టోరీ. తర్వాత ఏం చేయలేదు కదా. వెంకీ కథ చెప్పగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏజ్ అప్రాపర్ ఇద్దరు గురించి కాదు, ఏజ్ అప్రాపరియేట్గా ఉన్నది. బిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? బిట్ సీన్స్ కామెడీ సీన్స్, కామెడీ ఉన్నాయి. క్లీన్ నేనేమన్నాను? ఇట్స్ క్లీన్ కామెడీ. క్లీన్ కామెడీ నేను అదే చెప్తున్నాను. క్లీన్ కామెడీ అంటే క్లీన్గా ఉంటుంది అంటే 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 మాది దర్టీ కామెడీగా ఉంటుందా? ఏంటి మీ ఉద్దేశం? నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను. బిట్లు చూసావా? అంటే క్లీన్ కామెడీ అంటే ఇట్స్ ఇన్ ద స్టోరీ. సపరేట్ ట్రాక్లు లేకపోతే అలా ఏం లేదు దీంట్లో. అది కొంచెం ఎడ్జ్ అన్నది. స్టోరీ ఎడ్జ్ చాలా జాగ్రత్తగా సెన్సిబుల్. ఏ సర్టిఫికేట్, A+ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లీన్ యూ ప్లస్ పిల్లలే డైరెక్ట్ టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది. పిల్లలే కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. కాన్సెప్ట్ ఒకటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కానీ సినిమా అంతా క్లీన్గా ఉంటుంది. ఓకే.